శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగము నుండి ఈవేళ మనం 11వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. పురుషోత్తముడు తెలియచేస్తూ ఉన్నాడు, నా యొక్క పరమతత్వమును ఎరుంగని అవివేకులు సర్వభూత మహేశ్వరుడను లోక సంరక్షణార్థము మనుష్య దేహమును ఆశ్రయించిన వాడునగును నన్ను అవమానించుతున్నారు అనగా అలక్ష్యము చేయుచున్నారు అని ఇక్కడ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. పరమాత్మ సమస్త భూతకోట్లకు నియామకుడు, ప్రభువు, ఈశ్వరుడు. ధర్మోద్ధరణము కొరకు, లోక సంరక్షణము కొరకు అప్పుడప్పుడు లోకమున అవతరించుచుండును. అట్లు మనుష్య దేహమును గ్రహించి లోకమును అవతరించిన సాక్షాత్ భగవానుని మూడులు తెలుసుకొనజేయలక ఎవరో సామాన్యుడని తలంచి అతనిని అవమానించుతున్నారు, నిర్లక్ష్యము చేయుచున్నారు. అతని పరతత్వమును వారు గ్రహించుట లేదు. అట్టి వారిని మూడులు అని శ్రీకృష్ణమూర్తి సంబోధించిరి. యాలయనగా ఒకంతైనను వివేకము కలవారు అట్లు పరమాత్మను దేశింపరు. కొందరు జనులు అహంభావపూరితులై తమ ధన జన సంపదాదులను అధికారమును జూచుకొని గర్వులై కన్ను మిన్ను తెలియక మహాత్ములను సాధు పొంగవులను దూషించుచుందురు, హేళన చేయుచుందురు. శిశుపాల దుర్యోధనాదులి తెగలని వారే కనుకని వారు దుష్ఫలితములను అనుభవించిరి కదా. అది మనకు తెలిసినటువంటి సత్యం. కాన ఆధ్యాత్మిక సాధనలు చేయువారికి తమ జీవితములో నిందాస్తుతులకు గురియగు సందర్భములు కొన్ని తటస్థింపవచ్చును. అట్టి సందర్భములలో ఎంతయో సహనము గలిగి తమ ఎందే దేవేని దోషములున్నచో తొలగించుకొని ఏ దోషములు లేనప్పుడు గంభీర చిత్తులై ఆయా నిందలకు జంకక నుండవలెను. లోకులలో కొందరి స్వభావము ఈ ప్రకారముగానే పరనింద ఆత్మకముగా నుండునని తలంచి మనః స్థిమితము కలిగి ఉండవలెను. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే అవివేకుల నిర్హేతుక నిందలకు గురి అయినప్పుడు ఇక సామాన్యుల విషయము వేరుగా చెప్పవలెనా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి అని ఇట్లు తలంచి ధైర్యము తెచ్చుకొని సహనశీలురై ఉండవలెను. మాయ యొక్క స్వభావం ఇట్లేయుండునని గ్రహించి నిశ్చల చిత్తులై ఉండవలెను. ఎవరిని ద్వేషింపరాదు. ఎవరైనా అవివేకులు భగవంతుని గూర్చి నిందాపూర్వకముగా పలికినచో ఆ వాక్యములను ముముక్షువులు లక్ష్య పెట్టక అట్టి నాస్తికుల వచనములను విశ్వసింపక భగవద్భక్తిని అభివృద్ధి పరుచుకొనుచు తద్వారా వారికి చక్కని బుద్ధి కలుగు వరకు బుద్ధి గలపవలెను. వారికి తెలియని తనామతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అని పెద్ద మనసుతో గ్రహించి తెలియని వారికి తెలిసే విధంగా చెప్పవలనే కాని తెలియని వారు ఏదో మాట్లాడారు అని నీవు సహనము కోల్పోక వారికి మార్గదర్శకులై ఉండు అని గురువులకు గురువైన గురువు సూచన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి సత్యము ఏమిటి అంటే, ఈ యొక్క విశాలమైనటువంటి ప్రపంచములో 84 లక్షల జీవరాశులు ఉన్నటువంటి ఈ ప్రపంచములో చివరిదైనటువంటి మానవ జన్మ మానవుడు అయినప్పటికీ మానవుడికి అరిషడ్వర్గాలు
విషణత్రయాలు, వాసనత్రయములు ఇవన్నీ కూడా మనిషిని చుట్టుకొని ఉన్న కారణంగా అజ్ఞాన అంధకారములకు లోనై ఉన్నవారు గురువును గురువుగా గుర్తించలేక గురు నింద చేసేవారు కూడా ఉండవచ్చు. ఎందుచేత అంటే ఆనాటి కాలంలో శిశుపాలుడు, దుర్యోధనుడు లాంటి వాళ్ళు ఈ రోజు కూడా ఏ కొద్ది మందో ఉండొచ్చు. వారు అనిన మాటలకు వెరచి బోధని వెడమర్చి చెప్పటం మరవద్దు. వాళ్ళు తెలియని వాళ్ళుగా గుర్తించి వారికి కూడా తెలిసే విధముగా చెప్పవలెను అని గురువులకు గురువైన శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేశాడు. ఇది గురుతర బాధ్యతలు వహిస్తున్నటువంటి గురు మహనీయులకు అందరికీ కూడా ఇది చిన్న సూచనగా తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ. ఇక సమస్త ప్రాణికోట్లకు నియామకుడు ఎవరు? లోకోపకారార్థము అతడు అప్పుడప్పుడు మనుష్యాది దేహములను ధరిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. మరి ఈ గురుమూర్తులు అందరూ కూడా ఆ రకముగా దేహధారి అయి వచ్చి ఈ రోజు సామాన్య మానవులను ఉద్ధరించుటకై కంకణబద్ధులై ఉన్నవారే కదా. ఎవరు వారు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జున ఉద్ధవులతో పాటు యాజ్ఞవల్క్య యాజ్ఞవల్క్య మహర్షి నుండి, దక్షిణామూర్తి నుండి, శ్రీధర భగవానులు, శివరామ దీక్షితులు, భాగవత కృష్ణదేశిక ప్రభువులు, లక్ష్మణ ప్రభువులు ఇట్లా విధంగా తీసుకుంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అశరీరులై ఉన్నటువంటి వారే కదా ఈ గురుమూర్తులందరూ కూడా. శరీరాన్ని ధరించి వచ్చిన వారే. శరీరము ధరించి వచ్చినప్పటికీ వారి యొక్క ఆజన్మ సంస్కారము వలన, ఆ గురు శక్తి వలన అందరూ కూడా ఈ యొక్క గురు సాంప్రదాయములో నడుస్తూ శిష్యులను ఉద్ధరించడం కోసం అవతరించినటువంటి పురుషులుగా మనం తెలుసుకోవాలి. ఇది నిజమైనటువంటి శిష్యులకు ఉండాల్సినటువంటి లక్షణం. గురువులకు సహనము కూడా ఇక్కడ తెలియచేశారు. గురువులకు గురువైన శ్రీకృష్ణ పరమాత్మ గురు శిష్యుల యొక్క బంధం ఈ శ్లోకములో బాగా బలపడాలి అని కోరుకుంటూ సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.